దిల్సుఖ్ నగర్ పేలుళ్ల నేపథ్యంలో అసలు హైదరాబాద్ ఉగ్రవాదులకు ఎందుకు లక్ష్యంగా మారిందనే దానిపై మాజీ టీజీపీ నిఘా విభాగంలో అపార అనుభవం ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి అరవింద్ రావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరవింద్ రావు గారు నమస్తే అండి. ఈ అసలు హైదరాబాద్ ఉగ్రవాదులకు ఎందుకు లక్ష్యంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? హైదరాబాద్ ఒక్కటే కాదండి, ఇంకా అనేక నగరాలు ఇలాంటివి ఉన్నాయి దేశంలో. ఎందుకు ఇట్లా లక్ష్యంగా పెట్టుకుంటారనంటే మనం గమనిస్తే గానీ ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఎవరినో కొంతమందిని అనుమానించి ప్రశ్నించాలి. ఏదో క్లూస్, డెఫినెట్ క్లూస్ వచ్చే వరకు మనం కాచుకొని ఉందామంటే వీలు పడదు. ఎవరికి సంబంధం ఉండొచ్చు అని ఇది వరకు ఇట్లాంటి సంస్థలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళను కొంతమందిని తీసుకొని వచ్చి విచారించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్లలో కొద్ది మందికి వంటి సంబంధాలు ఉండొచ్చు, కొద్ది మంది అమాయకులు కూడా ఉండొచ్చు. అమాయకులు కూడా ఉన్నప్పుడు ఇక్కడ ఈ హైదరాబాద్ లాంటి నగరాల్లో మనకు ఉన్నటువంటి ఇప్పుడు మైనారిటీ పాపులేషన్ కూడా అధికంగా ఉండడం వల్ల అంటే ఇట్లాంటి ప్రాంతాలను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే ఈ నాయకులు కూడా కొంత వీళ్ళ ఓట్ బ్యాంక్ గురించి రకరకాలైన కారణాల వల్ల వాళ్ళు కొంతమంది అమాయకుల్ని పోలీసులు పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళ గురించి కొంచెం అలజడి చేయాల్సిన అవసరం వస్తుంది. పోలీసులు వాళ్ళని హింసిస్తున్నారని, అనవసరమైన కేసులు పెడుతున్నారని అదొక పెద్ద వాదన వస్తుంది. అలాంటప్పుడు ఈ అసలైన సంఘటన మర్చిపోయి పోలీసులు వాళ్ళ ఇంట్రాగేషన్ దాన్ని సమర్థించుకోవడానికి కొంత టైం పడుతుంది. సో ఇట్లా ఒక రకమైనటువంటి చైన్ రియాక్షన్ అనేది ప్రారంభమవుతుందండి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎక్కడైతే మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అలాంటి చోట ఇట్లాంటి చైన్ రియాక్షన్ లో పడి పోలీసులు అసలు విషయం మర్చిపోయి తమ సమర్థనలో పడిపోతారు. తర్వాత ఇప్పుడు ఈ ఎవరైతే మన ఈ దేశ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషనే చాలా అవసరం. ఎందుకంటే ఎల్ఈటీ కావచ్చు, మరొకరు కావచ్చు, అందుకనే వీళ్ళు హైదరాబాద్ నే ఎన్నుకుంటారు. ఎందుకంటే హిందూ ముస్లింల మధ్య విభేదాలు ఇంకా కొంచెం తీవ్రతరం కావాలి. రెండు వర్గాల వాళ్ళు ఎంత ఫండమెంటలిస్ట్ లేక అతివాద పోకడలకు వెళితే వాళ్ళకు అంత లాభము. సో అందుకని ఇట్లాంటివి ఎన్నుకుంటారండి. ముఖ్యంగా ఒక విషయం అరవింద్ రావు గారు, ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో అనేక మార్లు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ఇదే ప్రాంతంలో గతంలో వెంకటాద్రి థియేటర్ దగ్గర కూడా, షిరిడి సాయిబాబా గుడి దగ్గర కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. మళ్ళీ ఇదే ప్రాంతంలో టార్గెట్ చేసుకున్న వాళ్ళు, దీనిపై ఎటువంటి కారణాలు ఉండొచ్చు? అంటే కొంత హిందూ కాన్సన్ట్రేషన్ ముఖ్యంగా ఉన్నటువంటి ఎక్కడ స్థలాలు అనేది అలాంటి వాటిని ఎన్నుకోవడము అది మామూలుగా ఎవరైనా చేసే పనేనండి. అది సికింద్రాబాద్ లాంటి ప్లేస్ కావచ్చు, లేక ఇంకేదో గోకుల్చాట్ లాంటి ప్లేస్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ లాంటి ప్లేస్ కావచ్చు, ఎక్కడైతే కొంత హిందూ జనాభా ఎక్కువ మంది వస్తుంటారు అలాంటి ప్లేస్ లో కొంచెం చేద్దాము అనేటువంటి ఇది కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇది వాళ్ళే నిజంగా ఇండియన్ ముజాహిదీన్ వాళ్ళు చేసి ఉంటే బహుశా అలాంటి ఇది ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇది వరకు ఆ గోకుల్ చాట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ఒక రూమ్ లో ఒక నెల రోజులు ఉన్నారు. నెల రోజుల నుండి వాళ్ళు ఎక్కడెక్కడ ఈ మనుషులు ఎక్కువ గ్యాదరింగ్ అవుతూ ఉంటుంది అనేటువంటి కొన్ని చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే తొందరగా అక్కడ ఏదో సైకిల్లో రావడము, సైకిల్ అక్కడ వదిలేసిపోవడము, ఇట్లాంటి పనికి అది సులభంగా ఉంటుందండి. మిగతా ప్లేసుల్లో అంత సులభంగా ఉండకపోవచ్చు. అందుకని అలాంటి ప్లేసులు ఎన్నుకొని ఉంటారు. ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను ఉరితీసిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి కదా, ఎందుకని పసిగట్టలేకపోయామని మీరు భావిస్తున్నారు? అంటే అన్ని పసిగట్టలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలకి బయట ఎక్కడి నుంచినో కొన్ని సెల్స్ అనేటువంటి ఉంటాయి. ఇక్కడ సపోజ్ హైదరాబాద్ లో ఒక సెల్ ఉన్నాడు అనుకోండి, వీడు హైదరాబాద్ లోనే ఆపరేట్ చేయాల్సిన పనిలా, వీడు ఇంకెక్కడో ఆగ్రాలోనో ఇంకెక్కడో ఆపరేట్ చేయొచ్చు. అక్కడెక్కడో యూపీలో ఉన్నటువంటి సెల్లు లేక కర్ణాటకలో ఉన్నటువంటి సెల్ ఒకటి వచ్చి ఇక్కడ ఊరికే తాత్కాలికంగా 10 రోజులు ఇక్కడికి వచ్చి ఈ ఏరియాను కొంచెం జనరల్ గా స్టడీ చేసి ఇక్కడ ఇది చేసి వెళ్ళవచ్చు. సో ఇట్లాగా ఈ విధంగా మనకు చాలా ఇంటర్ స్టేట్ ఇంటెలిజెన్స్ చాలా బాగా ఉండి చాలా డెఫినెట్ క్లూ ఉంటే తప్ప ఇలాంటివి నివారించడం కొంచెం కష్టమేనండి. ఎందుకంటే వీటన్నిటికీ కూడా వీళ్ళందరినీ గైడ్ చేసేటువంటి వాళ్ళు, ఆపరేట్ చేసేటువంటి వాళ్ళు బయట ఎక్కడో విదేశాల్లో ఉండొచ్చు. సో ఆ నేపథ్యంలో టెంపరీగా ఏదో 10 రోజులు సిటీలోకి వచ్చి ఇట్లాంటి పని చేసిపోయిన వాళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. దీనికి ముఖ్యంగా అందరూ సహకరిస్తేనే దీనిలో లాభం ఉంటుందండి. ఇప్పుడు కొంతమందిని పోలీసులు తీసుకొచ్చారనుకోండి, అదే మైనారిటీ నాయకులు దానిపైన పెద్ద గొడవ కొనుక్కున్నారనుకోండి, ఇన్వెస్టిగేషన్ కుంటుపడుతుంది. అలా కాకుండా అందరూ సహకరించినప్పుడే అయ్యం వాళ్ళు చేసినారని డెఫినెట్ గా చెప్పడానికి లేదు, ఎవరైనా ఉండొచ్చు. అనుమానితులను పట్టుకొని వచ్చినప్పుడు అందరూ సహకరిస్తేనే ఇట్లాంటి విషయంలో ఇన్వెస్టిగేషన్ బాగుంటుందండి. ఇప్పుడు మన నిఘా విభాగాలకు కానీ పోలీసులకు కానీ మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా అరవింద్ రావు గారు? నేను ఇచ్చే సూచనలు ఏం లేవండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటిది. కాబట్టి నేను ఇచ్చే సూచనలు అంటూ ఏం లేదండి. అదేవిధంగా అరవింద్ రావు గారు, ఒక విషయం ప్రజలకు కూడా మీరిచ్చే ఏమని సూచనలు ఇస్తారు పౌరులుగా, ఒక పౌరులుగా మీరు?
ప్రజలు ఉంటే ప్రజా నాయకులకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి సహకరించండి అని. ఎవరైనా సరే సహకరించండి. అది ఎవరైనా ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మక్కా మసీదులో బాంబులు పెట్టినప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు, అసీం ఆనంద్ అతను, ఆయన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందని మనకు ఎప్పుడూ తెలియదు, మనకు తెలియదు, కేంద్ర నిఘా విభాగానికి తెలియదు, ఎవరికీ తెలియదు. అప్పుడు ఆ నేపథ్యంలో కొంతమంది మేము తీసుకురావడం జరిగింది, ఇక్కడ లోకల్ ముస్లిం యువకులను తీసుకురావడం జరిగింది. అప్పుడు పోలీసులు కొంత బదనామైనారు. కానీ అయినప్పటికీ కూడా మేము చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి చాలా గొప్ప పని ఏమిటంటే వాళ్ళని ఎవరిని కూడా ఆ కేసులో తప్పుగా ప్రాసిక్యూట్ చేయలేదు. ఏదో కొన్ని రాష్ట్రాల్లో అట్లాంటివి కూడా కొన్ని జరిగాయి. ఏదో ఒత్తిడి వల్ల లేని వాడిని ఏదో పెట్టడం వల్ల జరిగింది. మేము అట్లా ఆ కేసులో దాదాపు 70-80 మందిని తెచ్చినా కూడా వాళ్ళపైన ఏదో పాస్పోర్టులు ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేక ఇంకేదో వాడి దగ్గర జిహాదీ లిటరేచర్ దొరికిందని అలాంటి కేసులు పెట్టామే కానీ ఆ బాంబు పేలుడు కేసులో మాత్రం అసలు ఎవరిని ప్రాసిక్యూట్ చేయలేదండి. హలో, చెప్పండి సార్. ఒక చిన్న విషయం ఏమిటంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పుడైనా ఇలాంటి సమాచారం విడుదల చేస్తే ముందుగానే ప్రజలకు చెప్తే ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి సార్? ముందుగా ప్రజలకు చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఇది రొటీన్ గా ఇట్లాంటి మెసేజ్లు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయండి. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 10 days మనం ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 10 days ఒకటి వస్తూనే ఉంటుందండి. మనం అవన్నీ కూడా మనం కేటలాగ్ చేసి చూసామంటే అలా ఉంటుంది. పోతే స్పెసిఫిక్ గా ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా ఊరికి పోయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ చాలా రేర్ గా వస్తుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. అదండి. సో కాబట్టి మనం నిఘా విభాగాన్ని బ్లేమ్ చేయడం అనేది చాలా కష్టం, చేయడం తప్పు అని కూడా నేను భావిస్తాను. అరవిందరావు గారు, ఒక్క విషయం, మన దగ్గర పోలీసుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉందంటున్నారు. ఈ ప్రభావం నిఘా విభాగం మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? పోలీసుల సంఖ్య ఇటీవల కొంచెం పెరిగింది, కానీ హైదరాబాద్ నగరంలో పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే మీకు తెలిసి ఇది అఫ్కోర్స్ అన్రిలేటెడ్ క్వశ్చన్ అనుకోండి. అయినప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో పోలీసు ఉద్యోగంలోకి ఎవరు రావడం లేదండి. జిల్లాల్లో వస్తున్నారు కానీ హైదరాబాద్ లో 3-4 సార్లు అడ్వర్టైజ్ చేసినా కూడా నగరంలో ఉన్నటువంటి యువకులు ఫర్ వేరియస్ రీజన్స్ పోలీసు ఉద్యోగానికి రావడం లేదు. అందువల్ల మనకు నగరంలో పోలీసు భర్తీ కాలేకపోతున్నాయి. ప్లస్ మీకు తెలుసు ఇంకా మిగతా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ ఏమైనా తెలంగాణ కారణాలు కానివ్వండి, ఏమైనా కారణాలు కానివ్వండి, కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి దానిలోకి నేను పోదలుచుకోలేదండి. రవీంద్ర గారు, అలాగే నిఘా విభాగ అధికారులకు మరింత స్వేచ్ఛ అవసరమని మీరు అనుకుంటున్నారా? స్వేచ్ఛ ఉందండి. నిఘా విభాగంలో స్వేచ్ఛ లేకుండా ఏం లేదు. ఓన్లీ పబ్లిక్ సహకారం అవసరం అంతే. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నాయకుల వాళ్ళు దీన్ని పొలిటిసైజ్ చేయకుండా, దీన్ని ఏదో ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయడం ఇలాంటిది కాకుండా అందరూ కలిసి దీన్ని ఏదో సాల్వ్ చేద్దాం అనేటువంటి భావన ఉండాలి. ఒకవేళ సపోజ్ ఈ ఐఎం సంబంధించిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడన్నా షెల్టర్ తీసుకొని ఉంటే ఆ మతస్థులు కూడా దీనికి కొంచెం సహకరించాలి. అవన్నీ జరిగితే బాగుంటుందండి. చాలా విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు అరవిందరావు గారు.